10 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని కొండాపూర్, రాజేంద్రనగర్లోని శంషాబాద్ బస్టాండ్, మహేశ్వరంలోని బడంగ్పేట్, గాంధీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ యాదాద్రి దేవాలయంతో పాటు ఆధునిక దేవాలయమైన కాళేశ్వరం వంటి ప్రాజెక్టును నిర్మించి రిజర్వాయర్లకు దేవుళ్ల పేర్లు పెట్టారని, దేవుళ్ల పేరుతో ఏనాడు రాజకీయం చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ముస్లింలపై మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లుగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని, దేశంలోనే అత్యంత సామరస్యంగా ఉండే నగరాల్లో హైదరాబాద్ ఒక్కటిగా నిలిపామని కేటీఆర్ వివరించారు. ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని మోదీ ఆగం చేయాలని చూస్తున్నారని, నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కేటీఆర్ అన్నారు. 2014, 2019లో బీజేపీ గెలుపును అడ్డుకున్నది కేసీఆర్ మాత్రమేనని, 2023లో కూడా బీజేపీలోని పెద్ద పెద్ద లీడర్లను కూడా ఓడించింది కూడా బీఆర్ఎస్సేనని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టే అవుతుందని, ఎన్నికలయ్యాక రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఒక్క హామీ కూడా అమలు కాదని, తులం బంగారం రాదు, మహిళలకు 2,500 రూపాయలు, పింఛన్ 4,000 రూపాయలు, కనీసం స్కూటీలు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టాలే అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వచ్చాక కరెంట్ కోతలు, తాగునీటి గోసలు వచ్చాయని, రియల్ ఎస్టేట్ డమాలైందన్నారు. కాంగ్రెస్ సర్కార్కు కొత్త కంపెనీలను తీసుకొచ్చే ముఖం లేదని, ఉన్న కంపెనీలు గుజరాత్, చెన్నైకి తరలిపోతున్నాయన్నారు. చిల్లర మాటలు, ఉద్దేర పనులే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సీఎం రేవంత్ రెడ్డితో కాదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు బాగాలేకపోతే ఆ పార్టీని చీరి చింతకు కట్టేయాలే అని అన్నారు. 96 బీసీ కులాలను ఏకం చేసిన కాసానిని గెలిపించుకుని బీసీల చైతన్యం చూపాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆరే సీఎంగా ఉండాలని గ్రేటర్ ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. 16 సీట్లు ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించడంతో జిల్లాల్లో ప్రజలు కాస్త ఆగమయ్యారని, అయితే మనసు నిండా కేసీఆర్ మీద ప్రేమ ఉందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అనుకునే వాళ్ళంతా 13న కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుండి 12 సీట్లు అప్పజెప్పితే 6 నెలల్లో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు మాట్లాడండి. హలో మీరు కంటిన్యూ చేయండి. రాట్లేదు, సౌండ్ రాట్లేదు. ఈ రాష్ట్రం ఆగమైపోతుంటే ఊకుంటామా? మళ్ళీ కేసీఆర్ గారి సార్తోని మళ్ళీ యుద్ధానికి సిద్ధమైదామని అమరవీరులను తలుచుకుంటూ అలనాడు ఉద్యమం చేసిన నేతలందరూ కూడా జోహార్లు అర్పిస్తూ అమరవీరుల పాట. లేనా చిప్ 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 అమ్మారు నమో కైరనము లొరిగినారా వీరుల్లారా వీరవరతల్లారా అమ్మారు నమో కైరనము లొరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చటి నెత్తులు దిమ్మినారా కంటి చెమ్మల్లారా నూనె వెచ్చటి నెత్తులు దిమ్మినారా వీరుల్లారా వీరవరతల్లారా అమ్మారము కైరనము లొరిగినారా ఆంధ్ర పాలకుల గుండెల్లో నాది విముక్తి కోరుతూ విసిరిన పాటే యూనివర్సిటీ మైదానాలు కరణ రంగమున కాలు చంపనాలు వెనుగు పూలారమ్మల్లారా మోదుగు పూలారమ్మల్లారా తంగెడు పూలారమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి ఆవుల కలిసి మాలో చెవినారా వీరుల్లారా వీరవనితల్లారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునము కైరనము లొరిగినారా నెత్తురు దిమ్మినారా నూనె వెచ్చటి నెత్తురు దిమ్మినారా నూనె వెచ్చటి నెత్తురు దిమ్మినారా నూనె వెచ్చటి నెత్తురు దిమ్మినారా జై తెలంగాణ జై జై తెలంగాణ పాట ఇక పాట పాడుడు ఇక మళ్ళీ పాత పోరాటం మొదలైనట్టే. మంచిళ్ళు లేవు, పింఛని లేదు, రైతు బంధు లేదు, బతుకుదామంటే బతుకు లేదు. 4 నెలల్లో నరకం చూపెడతారా, 4 నెలల్లో నరకం చూపెడితిరా, 5వ నెలల బతుకులు ఆగం చేస్తుంటిరా. పిట్టల దొర మాటలతో పొదువులెన్నో కొడితిరా, పిట్టల దొర మాటలతో పొదువులెన్నో కొడితిరా. రైతు బంధు బందీ చేసి మమ్ములని బందీలని చేసిరా. అందుకే మరి మద్దతుగా మరి ఓటు వేసేందుకు సిద్ధంగా మీరందరూ ఉన్నారని భావిస్తూ మరి గత ప్రభుత్వం చేసిన మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాక ఏ విధంగా పథకాలు ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఏ విధంగా మోసం చేస్తుంది ఒకసారి గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నదని కోరుకుంటూ జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అరే దండు 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 గదిలేరో కాసాని జ్ఞానన్న దండు గదిలేరా దండు 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 గదిలేరో కాసాని జ్ఞానన్న దండు గదిలేరా దండు 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 గదిలేరో కాసాని జ్ఞానన్న దండు గదిలేరా జనం 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 జనము గదిలేరో జనం 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 జనము గదిలేరో టిఆర్ఎస్ జెండలెత్తి జనము గదిలేరా జనం 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 జనము గదిలేరో టిఆర్ఎస్ జెండలెత్తి జనము గదిలేరా
జెండలెత్తి జనము గదిలేరా అరే ఆపదున్న వారి కల్లా అండదండగుంటాడు ఆకలి బాధలు తెలిసిన మన అన్న జ్ఞానన్న ఆపదున్న వారి కల్లా అండదండగుంటాడు ఆకలి బాధలు తెలిసిన మన అన్న జ్ఞానన్న అన్యాయాల క్రమాలను తెగ నరిగే కత్తిరన్న న్యాయానికి ప్రాణమిచ్చ గుణవేతన బలమురన్న అన్యాయాల క్రమాలను తెగ నరిగే కత్తిరన్న న్యాయానికి ప్రాణమిచ్చ గుణవేతన బలమురన్న చేవెల్లా గట్ట మీద గులబి జెండాలే పల్లె పల్లె ఎగరాలే గుండెల నిండా దండు 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 గదిలేడు కాసాని జ్ఞానన్న దండు గదిలేరా జనం 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 జనము గదిలేరు బిఆర్ఎస్ జెండలెత్తి జనము గదిలేరా జనం 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 జనము గదిలేరు బిఆర్ఎస్ జెండలెత్తి జనము గదిలేరా సంక్షేమ పథకాల చక్కని మన బిఆర్ఎస్ 10 కాలాల పాటు సల్లంగా ఉండాలంటూ సంక్షేమ పథకాల చక్కని మన బిఆర్ఎస్ 10 కాలాల పాటు సల్లంగా ఉండాలంటూ చేవెళ్ళ పల్లె జనం వారధులే పడుతుండ్రు కాసాని జ్ఞానన్నకు మద్దతులే ఇస్తుండ్రు చేవెళ్ళ పల్లె జనం పప్పదులే పడుతుండ్రు కాసాని జ్ఞానన్నకు మద్దతులే ఇస్తుండ్రు కాసాని కాసాని జ్ఞానన్నకు మద్దతిస్తుండ్రు కారు గుర్తుకే మరి ఓటు అన్నారు జనం 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 జనము గదిలేరు బిఆర్ఎస్ జెండలెత్తి జనము గదిలే గల్లు గల్లు అరరే గల్లు 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 గచ్చల గల్లు కాసాని జ్ఞానన్న మన హరివిల్లు అవినీతి దొంగలకు తిరిగెను కల్లు కాసాని పేరు వింటే జడిసెను కొల్లు పొడిసే పొద్దు పోరాటమే హద్దు యువతకు మాత్రం మన కవితకు దీపం ప్రత్యర్థుల గుండెల్లో పిడుగయ్యన్న గల్లు గల్లు అరరే గల్లు 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 గల్లు
విశ్వనగరిగా మార్చేందుకే పయనం ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం వీళ్ళందరూ కూడా రామక్క రామక్క పాట కావాలంటే అక్కడంతా డ్యాన్స్ చేస్తారు రామక్క పాట మీరు ఆడాలి. కేసీఆర్ పాలనలో కరెంట్ ఎంత మంచిగుండే ఇంట నువ్వు కూసున్నా పొలమంతా వారుతుండే కాంగ్రెసు పాలనొచ్చి కరెంటేమో కాటగలిసే మర్చిపోయిన కష్టాలు మల్లామో పాయదూడు కరెంటు సాలక మోటారు గాలిపాయెనో కాంగ్రెసు కోటేస్తే కర్మగాలెనో మాయదారి కాంగ్రెసులో రాజన్న మన బతుకుల మందు మోసెలో రాజన్న టిఆర్ఎస్ పాలనలో సాద సల్లగుండే 200 పింఛన్ను 2000 చేసినారు ఈ నాటకాల కాంగ్రెసు 4000 ఇస్తాననే నమ్మి ఓటు వేసినాక నయవంచన చేయబట్టే 4 నెలలు దాటుతున్న పెంచలేదిరో అయ్యో ముసలొల్లను కూడా గిట్ట ముంచులేదిరో మాయదారి కాంగ్రెసులో రాజన్న మన బతుకుల మన్ను మోసెలో రాజన్న ప్రేమతోని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్షణంగా లక్ష ఇచ్చి పెళ్లి కాసరయ్యినాడు నడుమంతపు కాంగ్రెసు నడిమిట్లకు తానొచ్చి తులం బంగారం ఇస్తానని కాలమేసి లాగింది ఆరుకు ఓటేస్తే వల్ల పండుగైనది ఆరుకు ఓటేస్తే వల్ల పండుగైనది ఆరుకు ఓటేస్తే వల్ల పండుగైనది Jana
పిట్ట పిలుపుగా నేనున్నానంటావు. ఏ నాయకుడుండడు నీలా, నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా. అన్నా రామన్నా, తారక రామన్నా, అన్నా రామన్నా, భవితకు బలమన్నా. విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఎత్తిన తల దించనపై పట్టిన చెండుడు వనపై కారు గుర్తు కొట్టేస్తాయి చెప్పడాక్కడ చూస్తారమ్మాయి. 10 ఏళ్ల పాలనలా బయలంగా ఉన్నామన్నా. ఏ ముఖం పెట్టుకొని వచ్చినవున మళ్ళా వంగ దిగులొంగ నువ్వు ఏ సమేతకొస్తే మోసపోను పై చాలు. నీ బాసేమో ఢిల్లీ, మాదేమో గల్లీ, అసలేందిరా నీ లొల్లి? తడిపారు గెలిపిస్తూ పిసిపారు. ఆకలి కడుపునకు ఆసరమే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నిండుకున్నది వెలుగా, నీవు గీతల పెద్ద కొడుకా, నువ్వు సింహాల మమతల. హలో మైక్ లాంచ్ చేసుకో బాబాయ్, మైక్ తీసుకో. హలో, అందరు కూడా అది 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 మైక్ అది గట్టిగా ఇంకా మిగతా మొత్తం మైక్ తీసుకోండి బాబాయ్. హలో ఊరుతాయి కదా దగ్గర నా హాల్ రావాలి, దగ్గర రావాలి. దయచేసి మన టీఆర్ఎస్ కార్యకర్తలందరూ, క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ కూడా ఈ వేదిక ముందుకు రావాలని దూరంలో ఉండదని కోరుకుంటూ మీరందరికీ మన అభినందనాలు. అక్బర్ గారు వాళ్ళందరూ కూడా దయచేసి అన్న ఎమ్మెల్యే గారు, గాంధీ గారు ఒక్కసారి మీరు రావాలి వేదిక మీద ఒకసారి. అక్బర్, మన మోహన్ ముఖ్యనాథ్ గారికి, బిఎస్ఎన్ యాదవ్ గారికి, మా తమ్ముడు కిరణ్ యాదవ్ గారికి, సత్యనారాయణ గారికి, శ్రీకాంత్ గారికి, మన మిర్యాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి, మా తిరుపతి గారికి, మన అభిప్రాయ అధ్యక్షుడు గౌతమ్ గారికి, వాళ్ళ నూతన సభ్యులకి ఎంతో స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా ఈ రోజు కట్టుకోవాలి. దయచేసి రాజకీయ జై తెలంగాణ. చేతులున్న ప్రతి ఒక్కరు, చేతులున్న ప్రతి ఒక్కరు, నోరున్న ప్రతి ఒక్కరు అందరూ చెప్పాలి జై తెలంగాణ.
మనసు గల్ల కేసీఆర్ మళ్ళా మన కోసమని గొంతెత్తి పిలిచినాడు, పిలిపిలెత్తి కదిలినాడు. సకల అడుపులోన పెట్టుకొని మప్పుల చూసుకున్నవే మా వెంట దోసవచ్చేను టిసియుడే అమ్మలటి ఆలన ఇది అయ్యా కేసీఆర్, నమ్మలేకపోతుంది నీ పాలన లేదంటే కేసీఆర్, నమ్మలేకపోతుంది నీ పాలన లేదంటే ఊరు. నీ కన్న ఎవరికెరుకమా పాద సాధలు కంట లైట్ వెహికల్ ఉల్టా తిప్పండి దయచేసి.
కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతామని. బాగున్నా అందరూ? గాంధీని గెలిపించినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ. హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో 1 కాదు 2 కాదు 16 సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ మాట నమ్మలేదు, బీజేపీ మాట వినలేదు. 4.5 నెలల కిందట ఎన్నిక జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా కేసీఆర్ మాకు కావాలి, ఆయననే ముఖ్యమంత్రి పెడితే మోసపోయినారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తే ఆగమైపోయినారు. ఇది మనందరినీ ఒకటే కొడతా ఉన్నా, ఒకటే అడుగుతా ఉన్నా. 4.5 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి పోయి ఇక్కడికి వచ్చిన మా అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, సమాధానం మొహమాటం లేకుండా చెప్పండి. నేను అడుగుతున్నా కాబట్టి చెప్పకండి. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరెవరైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు బాగా లేదు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలా ఉంటుంది. మంచి ఉపాయం చెప్తా. మీరు ఎవరిని తిట్టే పని లేదు, ఎవరితో కొట్లాడే పని లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే పని లేదు, ఎవరితో గొడవ పెట్టుకునే పని లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి 10-12 ఎంపీ సీట్లు నాకు అప్పచెప్పండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు చెప్పరు. 10-12 పార్లమెంట్ సీట్లు నాకు అప్పచెప్పండి. అందులో చేవెళ్ళలో కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకోండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనసు నిండా కేసీఆర్ మీద ప్రేమ ఉంది మీకు. మరి ప్రేమ ఉన్న వాళ్ళు దయచేసి వేరే వైపు చూడకండి, వేరే పార్టీ గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఇవాళ ఎన్నికల బయలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి, నోటికి వచ్చిన హామీలు ఇచ్చి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఫ్రీ బస్ అన్నారు, కులం బంగారం అన్నారు, నెలకు 2,500, పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీకి కర్రుగా శ్వాత పెట్టాలా ఉందా? పెట్టాలి. అట్లయితేనే పిచ్చవాళ్ళు వాళ్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల నుంచి కథలు చేస్తున్నాడు, ఇస్తా ఉన్నాడు బడాబాయి. ఏం చెప్తున్నాడు? భయో భయో మిత్రో చందన్ కథ బోలే చందన్ చదివేతో 15 రాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది రాలేదు. బుల్లెట్ రైలు అన్నాడు, రైలు రాలేదు. రైతు ఆదాయం డబల్ అన్నాడు, ఏది రాలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలను ఒకటే కొడతా ఉన్నా. నమో 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 అంటే ఏందో తెలుసా మీకు? నమో అంటే ఏందో తెలుసా? నరేంద్ర మోడీ కాదు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు. 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు మన హైదరాబాద్ నగరానికి 1 రూపాయి సాయం చేయలేదు. ఇక్కడ చేరికపల్లి కాన్స్టిట్యూన్సీలో మీ ఎమ్మెల్యే గారు గాంధీ గారి నేతృత్వంలో మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ లేని ఫ్లైఓవర్లు మీ దగ్గరే మీ ఎమ్మెల్యే గారు కట్టుకున్నారు. ఎక్కడ లేని కంపెనీలు మీ చేరికపల్లిలో ఉన్నాయి. నేను అడిగిన మోడీ గారు, అయ్యా మోడీ గారు, మా దగ్గర ITIR మంజూరైంది వరకు దాన్ని దయచేసి శాంక్షన్ చేసి కొన్ని డబ్బులు ఇవ్వండి. 1 రూపాయి సాయం చేయలేదు. హైదరాబాద్ కు వరదలు వస్తే మూసీకి రూపాయి సాయం చేయలేదు.
మెట్రోని విస్తరిస్తామంటే రూపాయి సాయం చేయడు. ఉద్యోగాలు తెద్దాం, పరిశ్రమలు తెలుసుకుందామంటే సాయం చేయడు. మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ కొట్టేయాలా? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? మీకు ఎందుకు వేయాలయ్యా ఓట్లు? ఒక కారణం చెప్పండి అంటే ఒకటే ఒకటి చెప్తారు. రాముడికి గుడి కట్టించాం కాబట్టి మా ఓటు ఏంటి అంటారు. గుడి కట్టించడం ఒకటే కారణం అయితే కేసీఆర్ కట్టియలేదా? కేసీఆర్ గారు ప్రాచీన శిల్పకళా సంపద నవీన కళాకారులతో అద్భుతంగా 1000 ఏళ్ళు నిలబడే విధంగా యాదాద్రి గుడి కట్టించిన కేసీఆర్ గారు. కానీ ఎన్నడైనా దేవుళ్ళని పెట్టుకుని రాజకీయం చేసినామా? ఎన్నడైనా రాజకీయం కోసం దేవుళ్ళని వాడుకున్నామా? 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే పెట్టుబడులు తెచ్చింది. 10 ఏళ్లలో మతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా ఉంటే అదే ఈరోజు మోడీ గారు ముస్లింలను భారతదేశంలో నోటికి వచ్చినట్టు తింటా ఉన్నాడు. ఇదేనా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మాట్లాడవలసిన మాటలు ఆలోచించండి. जितने भी हमारे भाई बहन हैं यहाँ पे, आप तमाम बहनों से भाइयों से मैं एक ही गुजारिश करता हूँ, 10 साल केसीआर साहब के हुकूमत में, केसीआर साहब के लीडरशिप में 10 साल हैदराबाद एक खुशहाली की एक माहौल थी, एक अमन पसंद चीफ मिनिस्टर थे केसीआर, जो कभी मजहब के नाम पर सियासत नहीं करते थे. इस वजह से आज पूरे मुल्क में अगर कोई ऐसी रियासत है जहाँ हर किसी का रीत और रिवाज का इज्जत दिया जाता है तो सिर्फ और सिर्फ एक वज़ीर आज़म है जो खुलेआम आपकी नजरअंदाज करते हैं. आज इस मुल्क के वज़ीर आज़म नरेंद्र मोदी खुद कह रहे हैं कि वोट के नाम पे जिहाद चल रहा है. इसलिए भाइयों में एक ही चीज कहना चाहता हूँ, मोदी को रोकने की ताकत अगर आज तेलंगाना में किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में. बीजेपी को रोकने वाला तेलंगाना में केसीआर ही थे. 2018 में केसीआर ने ही फिर रोका और 2023 में भी बीजेपी के बड़े बड़े लीडरों को हराया केसीआर और बीआरएस पार्टी ने. मैं भाइयों से बहनों से एक ही गुजारिश करता हूँ, कुछ लोग कहते हैं राहुल गांधी जैसे लोग आगे कहते हैं कि हम बीजेपी के साथ हैं. भाइयों मैं पूछना चाहता हूँ, अगर हम बीजेपी के साथ होते तो आज मेरी बहन कविता 50 दिन से जेल में पड़ती क्या? 50 दिन से तिहाड़ जेल में है. इसलिए मैं पूछना चाहता हूँ आपसे, अगर आज इस हिंदुस्तान में कोई लड़ रहा है मोदी के साथ तो वो है रीजनल लीडर केसीआर, केजरीवाल, ममता बनर्जी, स्टालिन साहब, हेमंत सोरेन. राहुल गांधी में वो दम नहीं है बीजेपी से. वो क्या लड़ेगा मोदी से? वो क्या मुकाबला करेगा बीजेपी का? इसलिए भाइयों मैं कहता हूँ वोट इधर उधर न डालो. अगर से बीजेपी को रोकना है तो कासानी गणेश्वर के कार के निशान पे आपके दिल में ये है कि आज एक आरएसएस का आदमी तेलंगाना पे हुकूमत चला है. रेवंत रेड्डी आज वो राहुल गांधी के नक्शे कदमों पे नहीं चल रहा है, वो पूरी तरह से मोदी साहब के लाइन में चल रहा है. आप देखिए राहुल गांधी का लाइन लो, रेवंत रेड्डी लेడు, మోడీ గారు లైన్ నడుస్తుంది. ఏమైంది మోడీ గారు లైన్ నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ అందరికీ నేను చేసిన ఒకటే, వాళ్ళ గ్యారెంటీలు కులం బంగారం రాదు, కులం బంగారం కాదు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే కులం ఇల్లు కూడా రాదు మీకు. 400 కూడా ఇయ్యడు, 2500 అన్నాడు, ఉన్న 500 ఇస్తే అదే గొప్ప విషయం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మే 13 నాడు కాసాని గణేశ్వర్ గారి కారు
వీళ్ళిద్దరు